హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఏఐ స్టోరీస్ బై అంజలి. ఈ రోజు మనం ఈ వీడియోలో డాలీ మోడల్ ని ల్యాంగ్ చైన్ తో ఎట్లా యూజ్ చేసి ఒక చిన్న అప్లికేషన్ ని ఎలా డెవలప్ చేయొచ్చో చూద్దాం. సో అందుకన్నా ముందు ఎవరైనా మన ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. అలా చేస్తే లేటెస్ట్ నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ ఆల్సో ఎవరైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ బిగ్ థ్యాంక్ యూ. సో ఈ రోజు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ లాస్ట్ వీక్ మనము డాలీ మోడల్ ని ఎట్లా యూజ్ చేసి ఒక అప్లికేషన్ ఎట్లా డెవలప్ చేయాలో చూసాం కదా. ఇప్పుడు ల్యాంగ్ చైన్ ఫ్రేమ్ వర్క్ ని యూజ్ చేసి డాలీ మోడల్ తో ఎట్లా మనం ఒక అప్లికేషన్ ని డెవలప్ చేస్తామనేది చూద్దాము. సో దానికోసము ఫస్ట్ మనము డాలీ మోడల్ ని ల్యాంగ్ చైన్ యూజ్ చేయాలంటే మీరు కాండా ప్రాంప్ట్ లో వాడచ్చు, లైబ్రరీస్ ఇన్స్టాల్ చేసుకోవడం, లేకపోతే ఇన్సైడ్ జూపిటర్ ల్యాబ్ వాడచ్చు. ఆల్సో మీరు కొలాబ్ లో కూడా వాడచ్చు. ఇన్ కేస్ మీరు కొలాబ్ లో వాడేటట్లయితే జస్ట్ మీరు T4 GPU ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడు మీకు అది 3 to 6 minutes లో మీకు అది రిఫ్రెష్ అయిపోయి సెలెక్ట్ అయిపోతుంది. సో అప్పుడు మీకు వస్తుంది అనమాట. అండ్ ఆల్సో ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది GPT-4 అండ్ GPT-3.5 కన్నా లెస్ పవర్ఫుల్. ఎందుకంటే 3 billion పారామీటర్ మాత్రమే ఇది మనము ట్రైన్ చేసామన్నమాట. అంటే 3 billion పారామీటర్ తోనే ఈ మోడల్ అనేది ట్రైన్ అయింది. సో అందుకోసము మనము అంత పవర్ఫుల్ అనేది కాదు. బట్ నేను ఆల్రెడీ చెప్పినట్టు లాస్ట్ వీక్ మనం చూసినట్లు కొన్ని అప్లికేషన్స్ కి ఇది గుడ్ అనమాట. సో మీ బడ్జెట్ ని బట్టి, మీ కాన్స్టెంట్స్ ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవడం దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ మనము యాజ్ యూజువల్ రిక్వైర్డ్ లైబ్రరీస్ ని మనం ఇన్స్టాల్ చేస్తాం. అండ్ ఆల్సో దీంట్లో నేను రెస్పాన్సెస్ చూపించను, మీరు ట్రై చేయండి. బికాస్ నాది ఆల్రెడీ వేరే దాంట్లో నేను రన్ చేశాను దీన్ని. సో అది నాకు చూపించడానికి అవ్వదు అనమాట, అది వేరే దాంట్లో ఉంది. సో దట్స్ వై నేను ఈ కోడ్ అనేది ఉంది, బట్ రెస్పాన్సెస్ ఇంకా రన్ చేయలేదు. సో మీరు రన్ చేసుకోవచ్చు, ఓకేనా. సో ఫస్ట్ యాజ్ యూజువల్ రిక్వైర్డ్ లైబ్రరీస్ మనం ఇన్స్టాల్ చేద్దాం. దానికోసం యాక్సలరేటర్, ట్రాన్స్ఫార్మర్స్, టార్చ్ అనే లైబ్రరీస్ ని వాడతాం. సో పిప్ ఇన్స్టాల్ అని చెప్పి ఆ లైబ్రరీస్ ని ఇన్స్టాల్ చేస్తున్నాం. నెక్స్ట్ ల్యాంగ్ చైన్ లైబ్రరీని వాడుతున్నాం కాబట్టి, ల్యాంగ్ చైన్ విత్ డాలీ మోడల్ కాబట్టి ల్యాంగ్ చైన్ లైబ్రరీని కూడా ఇన్స్టాల్ చేసుకున్నాం. సో ఇది మన జూపిటర్ ల్యాబ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి కమెంట్స్. ఇన్ కేస్ మీరు కాండా ప్రాంప్ట్ వాడితే కాండా ఇన్స్టాల్ -c కాండా -forge ద ప్యాకేజ్ నేమ్ అనేది ఇచ్చేసేయండి. అప్పుడు మీకు ఆ పర్టికులర్ ప్యాకేజ్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది, ఆ పర్టికులర్ లైబ్రరీ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది. సో వన్స్ అది అయిపోయాక మీరు సీక్రెట్స్ అనేది తెచ్చుకోవాలంటే క్రెడెన్షియల్స్ తెచ్చుకోవాలి. ఎందుకంటే దాంతోనే కదా మీరు హగ్గింగ్ ఫేస్ టోకెన్ తెచ్చుకొని దాని ద్వారానే మీకు పైప్ లైన్ అనేది కాల్ అవుతుంది కాబట్టి, ఐ మీన్ మీరు డాలీ మోడల్ ని పైప్ లైన్ ద్వారా నువ్వు బిల్డ్ చేయాలి కాబట్టి, ఇనిషియలైజ్ చేయాలి కాబట్టి. సో ఫ్రమ్ google.colab ఇంపోర్ట్ యూజర్ డేటా .get of secret name, దీని ద్వారా నాకు క్రెడెన్షియల్స్ వస్తాయి. నెక్స్ట్ ఏదైతే లైబ్రరీస్ మీరు ఇన్స్టాల్ చేస్తారో వాటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఇంపోర్ట్ టార్చ్, ఫ్రమ్ ట్రాన్స్ఫార్మర్, ఇంపోర్ట్ పైప్. సో ఇక్కడ పైప్ లైన్ అనే ఒక మెథడ్ ద్వారా నువ్వు ఇనిషియలైజ్ చేస్తావు. సో మన మోడల్ వచ్చేటప్పటికి డేటా బ్రిక్స్ వల్ల డాలీ V2.3B మోడల్, టార్చ్ D టైప్ అనేది bfruit16 వాడుతున్నాను. ట్రస్ట్ రిమోట్ కోడ్ ఈక్వల్ టు ఆల్రెడీ పారామీటర్ లాస్ట్ వీక్ దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకొకసారి చెప్తున్నాను. సో మనము కాల్ చేసినప్పుడు మనకు రెస్పాన్స్ అనేది మల్టిపుల్ సైట్స్ నుంచి వస్తుంది. అంటే ఆ పర్టికులర్ థింగ్ అనేది నువ్వు ట్రస్ట్ చేస్తున్నావు, నీకు డిస్ప్లే చేయాలి కాబట్టి దీన్ని ట్రూ అని పెడతావు. డివైస్ _map ఈక్వల్ టు ఆటోనేట్ డిఫాల్ట్ పారామీటర్ విచ్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. రిటర్న్ _full టెక్స్ట్ ఈక్వల్ ట్రూ అంటే మీకు ఫుల్ టెక్స్ట్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. సో దానికోసం మీరు ట్రూ అని పెడతారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి రిజల్ట్ ఈక్వల్ జనరేట్ _text ఆఫ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూయార్క్ అండ్ న్యూయార్క్ స్టేట్ అనే క్వశ్చన్ అడిగాను. ఇప్పుడు ప్రింట్ చేస్తున్నాను అనమాట. మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది, అండ్ మీరు కూడా ట్రై అవుట్ చేయండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి ల్యాంగ్ చైన్ తో పాటు మనం ఎట్లా యూజ్ చేయొచ్చు అప్లికేషన్ లో అనేది కోడ్ అనమాట. సో దానికోసము ఫస్ట్ ల్యాంగ్ చైన్ లో మనకు కావాల్సిన మెథడ్స్ ని మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. దానికోసం ఫ్రమ్ ల్యాంగ్ చైన్ ఇంపోర్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ LLM చైన్, అండ్ ఫ్రమ్ ల్యాంగ్ చైన్ .llm ఇంపోర్ట్ హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్. సో అది అయిపోయాక ఫస్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ అనేది మనము సెట్ చేసుకోవాలి కదా. ల్యాంగ్ చైన్ లో ప్రాంప్ట్ టెంప్లెట్స్ యూజ్ చేసి కదా పాస్ చేస్తుంది. సో ప్రాంప్ట్ ఈక్వల్ టు ప్రాంప్ట్ టెంప్లెట్ ఆఫ్ ఇన్పుట్ వేరియబుల్ ఈక్వల్ టు ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తాం, టెంప్లెట్ ఈక్వల్ టు ఇన్స్ట్రక్షన్స్. నెక్స్ట్ నేను ఇంకోటి కూడా ట్రై అవుట్ చేద్దాం అనుకుంటున్నాను. నార్మల్ ఇన్స్ట్రక్షన్స్ కాకుండా సమ్ ఎడిషనల్ కాంటెక్స్ట్ ని కూడా ఇచ్చి ఈ పర్టికులర్ కాంటెక్స్ట్ ని కూడా యూజ్ చేసుకొని నువ్వు ఆన్సర్ అనేది, రెస్పాన్స్ అనేది ఇవ్వు అని చెప్దాం అనుకుంటున్నాను. సో దానికోసం ఇక్కడ నేను అడిషనల్ గా కాంటెక్స్ట్ ని కూడా పాస్ చేస్తున్నాను అనమాట. సో అందుకోసం ప్రాంప్ట్ టెంప్లెట్ అనే ఒక మెథడ్ లో ఇన్పుట్ వేరియబుల్ ఈక్వల్ టు ఇన్స్ట్రక్షన్స్ కాంటెక్స్ట్, టెంప్లెట్ ఈక్వల్ టు ఇన్స్ట్రక్షన్ విత్ యువర్ ఇన్పుట్ అండ్ కాంటెక్స్ట్, ఓకేనా.
సో ఇది అయిపోయాక ఇప్పుడు మనము కాల్ చేద్దాము. కాల్ చేయడానికి ఎట్లా చేయాలంటే ఫస్ట్ మన పైప్ లైన్ కి అంటే నీ హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ కి నువ్వు ఇందాక ఇనిషియలైజ్ చేస్తున్న పైప్ లైన్ ని పంపించాలి. సో దానికోసం హగ్గింగ్ ఫేస్ అండర్స్కోర్ పైప్ లైన్ ఒక వేరియబుల్ తీసుకొని హగ్గింగ్ ఫేస్ పైప్ లైన్ మెథడ్ లో నా పైప్ లైన్ ని నా మెథడ్ ని పంపిస్తున్నాను. ఇందాక నేను ఇక్కడ జనరేట్ అండర్స్కోర్ టెక్స్ట్ కదా నా పైప్ లైన్ యొక్క వేరియబుల్. సో అదే నేను ఇక్కడ పాస్ చేశాను. సో వన్స్ అది పాస్ చేశాక నెక్స్ట్ ఎల్ఎల్ఎం చైన్ ఈక్వల్ టు ఎల్ఎల్ఎం చైన్ అనే మెథడ్ ద్వారా సో ఫస్ట్ ఎల్ఎల్ఎం వాల్యూ వచ్చేటప్పటికి ఇదే కదా నువ్వు పైప్ లైన్ బిల్డ్ చేస్తే హెచ్ఎఫ్ పైప్ లైన్ అండ్ ప్రాంప్ట్ ఈక్వల్ టు ఇందాక నువ్వు సెట్ చేసిన ప్రాంప్ట్. అండ్ సెకండ్ దానికి నేను ఏం చెప్తున్నాను, అడిషనల్ కాంటెక్స్ట్ లో పాస్ చేద్దాం అనుకుంటున్నాను కదా, కాబట్టి ఎల్ఎల్ఎం అండర్స్కోర్ కాంటెక్స్ట్ అండర్స్కోర్ చైన్ అని రెలవెంట్ వేరియబుల్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ సేమ్ పైప్ లైన్ బట్ ప్రాంప్ట్ అనేది ప్రాంప్ట్ విత్ కాంటెక్స్ట్ ప్రాంప్ట్ టెంప్లెట్ ని పాస్ చేస్తున్నాను. అండ్ ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ మీరు కోడ్ రాస్తున్నప్పుడు కానీ ఫైల్ నేమ్ కానివ్వండి వేరియబుల్ నేమ్స్ కానివ్వండి రిలివెంట్ గా ఇవ్వడానికి ట్రై చేయండి. అలా ట్రై చేయడం వల్ల మీకు ఏమవుతుంది అంటే మీరు అసలు ఏం చేస్తున్నారు అనేది మీరు కొన్ని రోజుల తర్వాత కూడా మీ పాత కోడ్ తీసుకుంటే మీకు అర్థమవుతుంది. కమెంట్స్ కూడా పెట్టుకోండి. అలా చేయటం వల్ల మీకు మంచిగా ఉంటుంది. ఇది ఇలాంటి అప్లికేషన్స్ నేను ట్రై అవుట్ చేస్తున్నాను. బట్ ఒక్కొక్కసారి నేను వీడియో తీసే రోజుకి నేను ట్రై అవుట్ చేసిన రోజు చాలా డిఫరెంట్ ఉంటుంది. బట్ నాకు మళ్ళీ నా వీడియో తీసేటప్పుడు నేను ఇది చేశాను నాకు క్లియర్ గా అర్థం అవ్వటానికి మంచిగా నేను కమెంట్స్ పెట్టుకున్నాను. ఇది ఇట్లా ఎప్పుడైనా సరే కమెంట్స్ పెట్టుకోండి. అలాగే వేరియబుల్ నేమ్స్ ని కరెక్ట్ గా ఇవ్వండి, అంటే రిలివెంట్ నేమ్స్ ఇవ్వండి అనమాట. సో అంతేగాని మీ ఇష్టమైనట్టు రాస్తే ఏంటంటే ఇది మంచి కోడింగ్ ప్రాక్టీస్, అంటే మీకు అర్థమవుతుంది అనుకుంటే ఇట్స్ ఫైన్. బట్ ఎప్పుడైనా సరే కోడింగ్ ప్రాక్టీస్ అండ్ మనుషులు అన్నాక ఎవరైనా మర్చిపోతారు. సో కాబట్టి మంచి కోడింగ్ ప్రాక్టీస్ ని ఫస్ట్ నుండి మీరు అలవాటు చేసుకోవడం వల్ల మీరు తర్వాత ఒక స్టేజ్ కి వెళ్ళాక మళ్ళీ మార్చుకోవడానికి అప్పటికప్పుడు మారాలంటే ఎవరికైనా కష్టం. అది ఇదని కాదు, ఏ హ్యాబిట్ అయినా. సో అందుకే ఎప్పుడైనా స్టార్టింగ్ నుండి రూట్స్ నుంచి కూడా మనం పర్ఫెక్ట్ గా ఉండాలి. సో అప్పుడు మనకి క్లారిటీ అనేది వస్తుంది అనమాట. మన కోడ్ ని మనం చూసుకున్న లేటర్ ఆన్ మీకే మీ కోడ్ అనేది అర్థమవుతుంది. అలానే మనం ఇట్లా పెట్టలేదు అనుకోండి, మనకు ఆ కోడ్ అనేది మన రాసింది మనకే అర్థం కాదనమాట. సో అందుకు నేను చెప్తుంది. సో ఇది ఒక టిప్. సో ఇక్కడ నేను ఎల్ఎల్ఎం కాంటెక్స్ట్ అనేది ఎందుకు పెట్టుకున్నాను వేరియబుల్, నేను ఇక్కడ నా ప్రాంప్ట్ టెంప్లెట్ లో కాంటెక్స్ట్ ని కూడా పంపిస్తున్నాను అడిషనల్ గా. సో అందుకు నేను ఇలా పెట్టాను అనమాట పేరు. సో వన్స్ అది అయిపోయాక ఎట్లా కాల్ చేయాలంటే ఇన్స్ట్రక్షన్స్ ని పాస్ చేయాలి. సో నా ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి ఎక్స్ప్లెయిన్ టు మీ ద డిఫరెన్స్ బిట్వీన్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సో రెస్పాన్స్ ని ఎట్లా కాల్ చేయాలి ఎల్ఎల్ఎం అండర్స్కోర్ చైన్ డాట్ ప్రెడిక్ట్ అనే మెథడ్ లో ఇన్స్ట్రక్షన్ కూడా ఈ పర్టికులర్ ఇన్స్ట్రక్షన్ పాస్ చేసి ప్రింట్ చేశాను అనమాట. చాలా బాగుంటుంది రెస్పాన్స్. సో ట్రై అవుట్ చేయండి. అండ్ దెన్ ఇంకా నెక్స్ట్ వచ్చేటప్పుడు ఎడిషనల్ కాంటెక్స్ట్ తో పాటు పాస్ చేయాలనుకుంటున్నా కదా. సో నేను దానికోసం కొన్ని ఎడిషనల్ కాంటెక్స్ట్ ఒక పారాని ఇచ్చాను. ఇన్స్ట్రక్షన్ వచ్చేటప్పుడు సమ్మరైజ్ లింకన్స్ కెరీర్ అని చెప్పి ఇచ్చాను. సేమ్ అట్లానే ప్రెడిక్ట్ యూజ్ చేసి ఇన్స్ట్రక్షన్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్, బట్ ఇక్కడ ఏంటి కాంటెక్స్ట్ కూడా పాస్ చేయాలి అడిషనల్. సో కాంటెక్స్ట్ ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ మనం పాస్ చేసిన కాంటెక్స్ట్ ని ఇస్తున్నాం, అప్పుడు ప్రింట్ చేస్తున్నాం. సో అట్లానే ఇంకోటి నేనేం ట్రై చేశానంటే అసలు తప్పులు ఇచ్చి అసలు అది ఎందుకంటే ఇప్పుడు మన చాట్‌జీపీటీ ఇట్లా స్పెల్లింగ్ మిస్టేక్ ఇస్తున్నది ఒక్కొక్కసారి అండర్స్టాండ్ చేసుకుంటది కదా, ఒక్కొక్కసారి చాలాసార్లు అండర్స్టాండ్ చేసుకుంటది. అసలు అది అండర్స్టాండ్ చేస్తుందా లేదా అన్నట్టు కొన్ని స్పెల్లింగ్ మిస్టేక్స్ ట్రై చేశాను. బట్ సేమ్ ఎడిషనల్ కాంటెక్స్ట్ కే ట్రై చేశాను. సో ఇన్స్ట్రక్షన్ ఈక్వల్ ఇన్స్ట్రక్షన్, కాంటెక్స్ట్ ఈక్వల్ కాంటెక్స్ట్ పాస్ చేస్తాను అండ్ ప్రింట్ చేస్తాను. బట్ అర్థం చేసుకుంది, ఇట్స్ రియలీ గుడ్, ఇట్స్ వర్కింగ్ గుడ్. సో మీరు కూడా ట్రై అవుట్ చేయండి. సో ఇలా మనము డాలీ మోడల్ తో లాంగ్చైన్ లైబ్రరీని యూజ్ చేసి ఒక అప్లికేషన్ అనేది డెవలప్ చేసుకోవచ్చు. సో ఇది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ అనమాట. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఎవరైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏదైనా హెల్ప్ కావాలన్నా కమెంట్ చేయండి కమెంట్ సెక్షన్ లో. డెఫినెట్ గా నేను వాటి మీద వీడియోస్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.